ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీల అభివృద్ధి ధ్యేయంగా ముందు పోయాం. మరి ఈరోజు 7 నెలలుగా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరూ కూడా తెలుసు. మా మిత్రులు, శ్రేయోభిలాషులు నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. వాళ్ళ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు. వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.